రుద్రరాజు అయితే ల్యాప్‌టాప్‌లో మాట్లా జడ్జి ముందైతే మాట్లాడుతూ ఉంటాడు. ఇక రక్షిత గురించయితే చెప్తూ ఉంటాడు. తన మాటలంతా అబద్ధం. తను చెప్పిందంతా అబద్ధం. ఇక పురుషోత్తం, విజేంద్ర వాళ్ళ నాన్నని కలిసి మీటింగ్ అరేంజ్ చేసినప్పుడు అక్కడ పురుషోత్తం తన్ని హత్య చేశాడు. అదంతా రక్షిత రికార్డ్ చేసి తీసింది. ఆ విషయం నాకు తెలుసని చెప్పి నన్ను, నా కొడుకుని చంపాలని చూసింది. నన్ను, నా కొడుకుని చంపేసి నా ఆఫీస్‌ని తగలబెట్టేశారు. నా ఆఫీస్ మొత్తాన్ని తగలబెట్టేసినప్పుడు నాకు జరిగిన ప్రమాదమే నా మొఖం మీద ఉన్న ఈ మచ్చ అనైతే తను చెప్తూ ఉంటాడు. ఇక తను చెప్పిన మాటలన్నీ నమ్మకండి. తను పూర్తిగా విషపురుగు అనైతే చెప్తూ ఉంటాడు. తను ఎంత డేంజరస్ అంటే ఇంకా కాదు పోదంటే తన హస్బెండ్ మీదనే కేసు నెట్టేసే అంత. వాళ్ళిద్దరూ కలిసే విజేంద్ర వాళ్ళ నాన్నని చంపేసి యాక్సిడెంట్ కేసు కింద దాన్ని ముద్రీకరించారు అనైతే చెప్తూ ఉంటాడు. అలా చెప్పగానే లాయర్ అయితే అలా చూస్తూ ఉంటాడు. ఇక పురుషోత్తం అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇక రుద్రరాజు అయితే మీరు ఇదంతా విని న్యాయం గెలిపించి అతనికి ఆ శిక్ష వేయండి అనైతే రుద్రరాజు చెప్పి ఇచ్చేస్తూ ఉంటాడు. ఇంకా అదంతా విని జడ్జి అయితే పురుషోత్తం మీద తీర్పు ఇవ్వడానికి రెడీ అవుతూ ఉంటాడు.